నైట్కి అయితే ఓ పూటకి టమాటా రైస్ చేస్తున్నా. టమాటా రైస్ రెడీ అయిపోయింది. వడ్డించుకొని తినలేదు. ఫస్ట్ ఆయిల్ వేసినాను, అయినాక కొన్ని ఉద్దిబ్యాలు వేసినాను, పచ్చిమిరపకాయలు కొన్ని, కొంచెం కరివేపాకు, లైట్గా కారం వేసినాను, టమాటాలు, ఉప్పు, లైట్గా గరం మసాలా. టమాటా రైస్ రెడీ. ప్లేట్ కట్టి పెట్టేసినాను. పోయి తినేది ఇంకా మహి వాళ్ళ డాడీ మహి. మా ఆయన చేపలకి మసాలా పెడుతున్నాడు. హాయ్ చెప్పు. పొంగల్ చట్నీ రెడీ అయిపోయింది. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం చేపల పులుసు. ఈరోజైతే మా ఇంట్లోన పొంగల్ చట్నీ చేసిన సూపర్ ఉంది, చూడండి. నేనైతే తింటున్నాను. పొంగల్ చట్నీ చాలా టేస్ట్ ఉందండి, సూపర్ చేసినాను. మహి ఇరాబేను టాటా చెప్పు, చెప్పు. ఫస్ట్ చేపలు తెచ్చి కడిగి మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అట్లా పెట్టి నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఇలా చేసి పులుసులోకి వేస్తాము. ఇప్పుడు చాలాసేపు అయింది, ఇప్పుడు తినాలి. ఇవి మేము చేసే చేపల పులుసు చూద్దామండి. బాగా అంతా పులుసు పట్టుకేయింది ముక్కకి. ఇవి ఈరోజు తినే కంటే మార్నింగ్ రేపు తింటే సూపర్ ఉంటాయి టేస్ట్. ఇట్లా చేసినా బాగుంటాయి, నార్మల్గా చేసినా బాగుంటాయి. చేపలు చేసిన రోజు ఇడిచిపెట్టి మరుసటి రోజు తింటే సూపర్ టేస్ట్ ఉంటాయంట. మేము కానీ తిన్నాం కాబట్టి చెప్తున్నాము. చాలా టేస్ట్ వస్తాయి సద్ది చేపలు.